హలో వ్యూయర్స్, వెల్కమ్ టు 6 of Wands యూట్యూబ్ ఛానల్. నేను శ్రద్ధ, న్యూమరాలజిస్ట్ అండ్ టారో కార్డ్ రీడర్. మీకు ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలన్నా, మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా ఇవన్నీ కూడా ఛార్జబుల్ అండి. నా వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఎవరికైనా ఈ సర్వీసెస్ కావాలనుకుంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి, రిప్లై వెంటనే ఇస్తాను. ఇప్పుడు మనం వీడియోలు చూద్దాం. నెక్స్ట్ 48 అవర్స్లో మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉండబోతున్నాయి, మీ ఫీలింగ్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది ఈ వీడియోలో చూద్దాం. యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ ఏంటి అనేది కూడా ఈ వీడియోలో చెప్తాను. మీ పర్సన్కి మీరంటే చాలా ఇష్టం. మీ విషయంలో అసలు ఎందుకు ఇలా చేశాను, ఎంత ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ ఉంటే కూడా ఇలా చేయకూడదు కదా, ఇలా ఎందుకు చేశాను, అసలు ఈ రిలేషన్షిప్కి జస్టిస్ చేయలేకపోతున్నాను అని థింక్ చేస్తున్నారు. మీ పర్సన్కి అన్నీ ఉన్నా కూడా సాటిస్ఫాక్షన్ లేదు, పీస్ ఆఫ్ మైండ్ అనేది లేదు. ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా ఉంది. అంటే ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ ఉంది, బట్ థర్డ్ పార్టీ అంటే మీరు ఇంకొక అఫైర్ అని గాను ఇంకొక రిలేషన్ అని కూడా అనుకోకూడదు అనమాట. ఇక్కడ థర్డ్ పార్టీ అంటే ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ అని. బట్ మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే అటు ఫ్యామిలీని ఇటు మిమ్మల్ని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ఎలా అయినా ఈ రిలేషన్షిప్ని ముందుకు తీసుకెళ్ళాలి అని మీ పర్సన్ అనుకుంటున్నారు. సో ఇక్కడ మీరు అనుకునే మీ ఫీలింగ్స్ ఎలా ఉండబోతున్నాయంటే, మీరు ఏదైనా అవ్వనివ్వండి, నేను మాత్రం ఈ రిలేషన్షిప్ నుండి మూవ్ ఆన్ అవ్వను కూడా. ఈ రిలేషన్ని ఎలా అయినా మ్యారేజ్ వరకు తీసుకెళ్ళాలి. సిచ్యువేషన్స్ని ప్రేమగా డీల్ చేస్తే అన్నీ కాంప్రమైజ్ అయిపోవచ్చు. అన్ని సిచ్యువేషన్స్ అన్నీ కూడా సాల్వ్ అయిపోతాయి, ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి, అలా అయిపోదాం అని మీరు అనుకుంటున్నారు. బట్ ఇక్కడ మీ థింకింగ్ అనేది కొంచెం ఆలోచించాల్సిన విషయం అనమాట. ఏంటంటే మీరు ఇలా చేయడం వల్ల చాలా ప్రాబ్లమ్స్లో పడిపోతారు, చాలా గొడవల్లో పడిపోతారు. రెండు ఫ్యామిలీస్ కూడా ఈ రిలేషన్ని ఎలాగూ యాక్సెప్ట్ చేయదు. పైగా ఈ గొడవల్ని పోలీస్ స్టేషన్ వరకు పోలీస్ కేసు అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది కొన్ని విషయాల్లో. సో మీరు కొంచెం ఆలోచించండి ఈ డెసిషన్ తీసుకునే ముందు. ఏంటంటే ఇలాగ అతను అసలు మీకోసం టైం స్పేర్ చేస్తారా, చెయ్యరా, ఇలాగే లేజీ రిలేషన్షిప్పే ఉంటుందా ముందు అని అడిగి మీరు ఈ రిలేషన్షిప్ని ముందుకు తీసుకెళ్తే మంచిది. ఎందుకంటే సెకండ్ ఛాన్స్ ఇవ్వాలా వద్దా అనేది మీరు బాగా ఆలోచించుకోవాలి. మీ మీద మీరు ఫోకస్ చేయాలా, మీ కెరీర్ మీద ఫోకస్ చేయాలా ఏంటి అనేది మీరు ఆలోచించుకొని అప్పుడు ఇలాంటి డెసిషన్ తీసుకోండి. ఎందుకంటే సెకండ్ టైం కూడా మీరు ఇలాగా నో కాంటాక్ట్ సిచ్యువేషన్ వస్తే మీరు తట్టుకోవడం అనేది కొంచెం మెంటల్గా కొంచెం కష్టం. సో మీరు అవన్నీ ఆలోచించుకొని ఒక డెసిషన్కి రండి. మీ దగ్గర అసలు మీ పర్సన్ ఏం దాస్తున్నారు, మీకు చెప్పడానికి ఎందుకు ఇష్టపడడం లేదు అనేది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే, మీ దగ్గర అసలు ఏ విషయం దాచిపెట్టాలి, ఎందుకు దాచిపెట్టాలి అనే విషయం ఆలోచిస్తున్నారు. ఇలా అని ఏ విషయమైనా కూడా మీతో కలిసి డిస్కస్ చేద్దాము అని అంటే మిమ్మల్ని ఏమో నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో పెట్టారు. ఒక పక్క థర్డ్ పార్టీ సిచ్యువేషన్. ఈ థర్డ్ పార్టీ వల్ల కొంచెం భయం. మీకు కాల్ చేయాలన్నా, ఏం చేద్దామన్నా, ఎలా అన్నా మీట్ అవుదామన్నా కూడా నో ఛాన్స్. సో ఇప్పుడు మీతో ఏ ప్రాబ్లం అయినా డిస్కస్ చేద్దామంటే మిమ్మల్ని కలిసే పరిస్థితి కూడా లేదు. సో ఈ పరిస్థితులు ఏమవుతున్నాయంటే డిస్ట్రాక్షన్స్ ఎక్కువైపోతున్నాయి మీ పర్సన్కి. ఇంకా స్పేస్ కావాలి అని అంటున్నారు పైకి. కానీ మీ పర్సన్ మనసులో ఏముందంటే, ఇంత స్పేస్ తీసుకోవడం వల్ల మళ్ళీ మీరు ఈ స్పేస్లో మీరు ఇంకెవరికైనా అట్రాక్ట్ అయిపోతారేమో, ఈ రిలేషన్షిప్ నుంచి మూవ్ ఆన్ అయిపోతారేమో అని థింక్ చేస్తున్నారు. మళ్ళీ ఒక్కోసారి ఏమని ఆలోచిస్తున్నారంటే, అసలు ఈ రిలేషన్ని ముందుకు తీసుకెళ్ళడం అవసరమా, ఇంతటితో క్లోజ్ చేసేద్దామా, మూవ్ ఆన్ అయిపోదామా అని కూడా ఆలోచిస్తున్నారు. కానీ టోటల్గా చెప్పాలంటే మీ పర్సన్ చాలా పాజిటివిటీతోటే ఉన్నారు, అన్నీ పాజిటివ్గానే ఆలోచిస్తున్నారు. కాకపోతే థర్డ్ పార్టీకి కొంచెం భయపడుతున్నారు. ఆ భయం వల్ల స్టక్ ఎనర్జీలోకి వెళ్ళిపోతున్నారు. ఏ విషయం చెప్పలేకపోతున్నారు, ఏ పని చేయలేకపోతున్నారు. స్లీప్లెస్ నైట్స్,
పీస్ ఆఫ్ మైండ్ అనేది లేదు, ఇన్ని సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నారు. రిలేషన్లో హ్యాపీనెస్ లేదు. మీకు మీ పర్సన్కి కూడా ఇలానే ఉంది పరిస్థితి. బట్ అలా అని థర్డ్ పార్టీని ఇబ్బంది పెట్టడం కూడా మీ పర్సన్కి ఇష్టం లేదు. బట్ ఓవరాల్ ఎనర్జీ మీ పర్సన్కి పాజిటివ్గానే ఉంది. సో హోప్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఇంకా మీ పర్సన్కి ఏంటంటే అసలు విషయం స్పేస్ కావాలి అని అడగడానికి కారణం కూడా ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషనే. అసలు వాళ్ళ వల్లనే మిమ్మల్ని నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో పెట్టారు. మిమ్మల్ని బ్లాక్ చేయడం, ఇన్స్టాలో కానీ వాట్సాప్లో కానీ బ్లాక్ చేయటం, మీరు మెసేజ్ చేసిన స్టార్టింగ్ నుంచి మీకు అతను ఇలాగే చెప్తున్నారు, ఇప్పుడు టైం లేదు, తర్వాత మెసేజ్ చేస్తాను, నా పని చేసుకోవాలి, తర్వాత మెసేజ్ చేస్తాను అని చెప్తున్నారు. కానీ మీరు గమనించలేకపోయారు. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఏదైనా యాక్షన్ తీసుకుంటారా, ఏదైనా డెసిషన్ తీసుకోబోతున్నారా, మీ పర్సన్కి సెకండ్ ఛాన్స్ ఇద్దామనుకుంటున్నారా, యూనివర్స్ మీకు ఇచ్చే సలహా ఏంటి అనేది చూద్దాం. మీరు మీ పర్సన్ని ఎలా అయినా కన్విన్స్ చేసుకొని ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ నుండి బయటపడితే సిచ్యువేషన్ని కొంతవరకు పాజిటివ్గా మార్చవచ్చు అని ఆలోచిస్తున్నారు. ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ అనేది, మేము దూరం వెళ్ళిపోతే ఫ్యామిలీకి వాళ్ళ గొడవ ఉండకపోవచ్చు అని మీరు ఆలోచిస్తున్నారు. బట్ ఇక్కడ మీ పర్సన్కి ఇది ఇష్టం లేదు. ఫ్యామిలీకి దూరంగా వెళ్ళడం మీ పర్సన్కి ఇష్టం లేదు. ఇన్ కేస్ మీ పర్సన్ మ్యారీడ్ అయితే పిల్లలు మీ పర్సన్కి రెస్పాన్సిబిలిటీ కాబట్టి ఆయన అలా భావిస్తున్నారు. థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఉన్నా కూడా మీతో రిలేషన్ని కంటిన్యూ చేయాలి అనేది మీ పర్సన్ ఫీలింగ్. ఎందుకంటే మీ మీద ప్యాషన్ అయితే ఉంది. బట్ ఇక్కడ మీరు డెసిషన్ తీసుకునే ముందు, సెకండ్ ఛాన్స్ ఇచ్చే ముందు మళ్ళీ బాగా ఆలోచించి మాత్రమే డెసిషన్ తీసుకోవాలి. ఎందుకంటే మీ పర్సన్కి మీరు దూరం అయిన తర్వాత చాలా వరకు లోన్లీనెస్ వల్ల కొన్ని ఎడిక్షన్స్కి అలవాటు పడ్డారు. సో ఇలాంటి పరిస్థితుల్లో మీకోసం, మీ రిలేషన్షిప్ కోసం డీప్గా ఆలోచించడం, కరెక్ట్ డెసిషన్ తీసుకోవడం లాంటివి పాసిబుల్ కాదు అని నా ఉద్దేశం. సో యూనివర్స్ మీకు ఇచ్చే అడ్వైస్ ఏంటంటే, మీరు ఈ రిలేషన్షిప్ని ఎండ్ చేసి మూవ్ ఆన్ అయితే మంచిది. ఈ పెయిన్ని మీరు మీ కెరీర్ కోసం, మీ కెరీర్ డెవలప్మెంట్ కోసం, ఇంకా సెల్ఫ్ కేర్ కోసం పెడితే తప్పకుండా సక్సెస్ వస్తుంది. ఏదో ఒక బిజినెస్ కానీ చిన్న జాబ్ కానీ స్టార్ట్ చేయండి, తప్పకుండా సక్సెస్ వస్తుంది. యూనివర్స్ మీకు తప్పకుండా హెల్ప్ చేస్తుంది. సో ఇదనమాట ఈరోజు రీడింగ్. ఈ వీడియో కనుక మీకు రెజనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. రెజనేట్ అవ్వకపోతే ఇది మీ రీడింగ్ కాదు. వీడియోని లైక్ చేయండి. ఛానల్కి ఈ ఛానల్లో ఇది ఫస్ట్ వీడియో, సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో నా సర్వీసెస్ డీటెయిల్స్ ఉంటాయి, చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.